ఫిరాయింపులపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్, మండలి చైర్మన్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు గుత్తా. కోర్టు పరిధిలోని అంశాలపై సభలో మాత్రమే మాట్లాడతామన్నారు ఆయన. కోర్టులోని పెండింగ్ కేసులపై తాము మాట్లాడొచ్చన్న గుత్తా అది పద్ధతిగా ఉండదన్నారు. ట్రిబ్యునల్ స్పీకర్ కానీ చైర్మన్ కానీ మాది ట్రిబ్యునల్. నేను నా శాసన పరిషత్తులో శాసనసభ బట్టి అసెంబ్లీలో మాట్లాడితే మా మీద ఎవరికి హక్కు లేదు. మేము కూడా మాట్లాడదు. కోట్ల కేసులు పెండింగ్, వేలాది మంది జడ్జిలు ఎందుకు తొందరలో పరిష్కరించలేదు. కానీ అది పద్ధతిగా ఉంటుంది కాబట్టి మేము ఏది మాట్లాడినా ఆయన కోర్టులో ఉన్న విషయాలన్నీ మా సభలో మాట్లాడమే తప్ప బయట మాట్లాడడం. అదంతా కోర్టులు, అక్కడ స్పీకర్ గారు, ఇక్కడ చైర్మన్ గారు వాళ్ళ ముందు ఉన్నటువంటి పిటిషన్స్ ను న్యాయంగా ఎట్లుంటే మేము అట్లా అదే దాని మీద ప్రభుత్వం ఇటు సంస్థలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం. ఆస్తుల అమ్మకమే ఒక పరిష్కారం కాదు. నేను కూడా వాళ్ళ చైర్మన్ గారు వాళ్ళ సభ్యులు వస్తే చెప్పాను, అయ్యా మీ ఓవర్ హెడ్ కాస్ట్ తగ్గించుకోండి. ఓవర్ హెడ్ కాస్ట్. ఇక ఫిరాయింపులపై గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన తర్వాత పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పడం జరిగింది. అయితే కొద్ది కాలంగా ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరినారో ఆ విషయం సుప్రీంకోర్టులో నడుస్తుంది. వారిపై అనర్హత వేటు పడుతుందా అన్న విషయంపై ఆయన మాట్లాడుతూ అది ట్రిబ్యునల్ పరిధిలో ఉందని, అసెంబ్లీలో కావచ్చు, ఆ మండలిలో కావచ్చు, ఆ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే చెప్తుంటాము. అది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందువల్ల దాన్ని బయట ఎక్కడ కూడా మాట్లాడవద్దని ఆయన చెప్పడం జరిగింది. ఉప ఎన్నికలు వస్తాయని కూడా అడిగినప్పటికీ కూడా ఆ కోర్టు తీర్పు ప్రకారము ఉప ఎన్నికలు వస్తాయా లేదా అనేది కోర్టు తీర్పు తర్వాతనే నిర్ణయం జరుగుతుందని, దానిపైన మేము ఈ హోదాలో ఉన్న అలాంటి కామెంట్ చేయకూడదని ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క పరిధి తమ పరిధిలో లేదని, అది సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తుందని, అలాంటి వాటిపై మేము వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.